హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామందికి లోపల పిండి ముద్దలాగా వస్తుంది, మళ్ళీ మెత్తగా వస్తున్నాయని కంప్లైంట్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా ఇవాళ నేను చూపించిన మెజర్మెంట్స్లో తీసుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. మీరు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకుంటున్నామో మిగతావన్నీ కూడా అదే కప్తో తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పెరుగుని తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం, మన తినే సోడా. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా స్మూత్ పేస్ట్లా చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ దాకా ఇలా చూపించిన విధంగా బీట్ చేసుకోవాలి. మన ఫింగర్స్ హెల్ప్తో ఇలా బీట్ చేసుకుంటూ పిండిని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేయాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా చేస్తే పిండి అనేది ఇలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇలా మనం తీసి వేసుకుంటే బోండల్లాగా ఈజీగా పడితే మన పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1 గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉంటే నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు. పిండి ఎంతసేపు నానితే బోండాలు అంతా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక 1 అవర్ అయ్యాక దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే చిన్నగా తరుముకున్న 1 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, ఇంకా జీలకర్ర వేసుకొని దీన్ని ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది ప్లఫీగా అవుతుంది. బోండాలు పిండి పిండిగా రాకుండా మంచిగా గుల్లలు గుల్లలుగా వస్తాయి. ఇలా అంతా ఒకసారి కలిసేలాగా మంచిగా ఒకసారి బీట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బోండాలు వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కనివ్వాలి, లేదా బోండాలు ఆయిలీగా వస్తాయి. ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ముందుగా చేతులు దాంతో పదునులా చేసుకొని పిండిని సైడ్ నుండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వేసుకోవాలి. నేను ఆయిల్ ప్రాపర్గా హీట్ అయిందా లేదా చెక్ చేయడానికి ఒకటి వేసుకున్నాను. ఇలా ఒకటి తర్వాత ఒకటి బ్యాచ్ లాగా మనం బోండాలు వేసేసుకోవాలి. చేయి పదను ఉండడం వల్ల బోండాలు అనేవి ఈజీగా వస్తాయి. మనం ఏ షేప్లో వేసినా కూడా అవి మంచిగా పోస్తాయి. నేను ఇక్కడ డబుల్ ఫ్రై మెథడ్ యూజ్ చేస్తున్నాను. దీనివల్ల బోండాలు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. మీకు కావాలనుకుంటే దాంట్లోనే దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయొచ్చు, లేదా ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని మిగతా బోండాలను కూడా వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల పిండి కూడా మంచిగా ఉడుకుతుంది. ఇలా అన్ని బోండాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. నేను బోండాలు అనేవి చిన్న సైజులోనే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని బోండాలను తీసేసుకున్నాక మళ్ళీ నూనెను హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలనివ్వాలి. ఇలా కాలిన నూనెలో మళ్ళీ బోండాలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, వేడివేడిగా పల్లి చట్నీతోనన్నా కొబ్బరి చట్నీతోనన్నా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి.